మై డియర్ రావణ్ పార్ట్ 36. ఆద్య రాహుల్ భుజంపై అలానే నిద్రపోవటం. రాత్రి మొత్తం కూడా అలానే నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య ఒకే పొజిషన్లో పడుకోవటం వలన బాడీ మొత్తం నొప్పిగా అనిపించి మెలకువ వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తను రాహుల్కి అంత దగ్గరగా ఉండటం, ముఖ్యంగా రాహుల్ భుజంపై పడుకోవటం, అదంతా ఆద్యకి ఏదో తెలియని కంగారు రావటంతో వెంటనే రాహుల్ నుంచి దూరం జరిగింది. ఆద్య అలా జరగగానే రాహుల్కి మెలకువ వచ్చి లేచి ఆద్యని చూశాడు. తన నుదుటి మీద చేతిని పెట్టి చూశాడు. ఇక చల్లగా ఉండటం వలన నార్మల్ అయ్యింది. ఆద్య ఇప్పుడు ఎలా ఉంది అని నార్మల్ టోన్తోనే అడిగాడు రాహుల్. హా సార్, నార్మల్గానే ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు నా కోసం ఇక్కడ ఉండి చాలా చేశారు. సారీ సార్, మీతో అలా చేపించుకున్నందుకు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ అంటుంది ఆద్య రాహుల్తో. ఏమీ లేదు ఆద్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడూ కూడా నీకు హెల్ప్ చేయడానికి నేను ముందుంటాను. సరేలే, ముందు ఫ్రెష్ అప్ అవ్వు, ఫుడ్ ఆర్డర్ పెడతాను అని రాహుల్ అంటే, అయ్యో సార్ వద్దు, నేనే కుక్ చేస్తాను అని చెప్తుంది. నీకు ముందే హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడు మళ్ళీ కుక్ చేయటం అవసరమా చెప్పు అని అంటాడు రాహుల్. లేదు లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నాకు బయట ఫుడ్ నచ్చదు సార్, నేనే కుక్ చేస్తాను. నేను ఫ్రెష్ అప్ అయ్యాక నేను కుక్ చేస్తూ ఉంటాను. తర్వాత మీరు కూడా ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్తుంది ఆద్య. ఓకే మరి, నీ ఇష్టం అని రూమ్ బయటికి వెళ్తాడు రాహుల్. ఆద్య ఫ్రెష్ అప్ అయ్యి రాహుల్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి తన పనిలో పడిపోతుంది. ఇంకా టిఫిన్ చేయడానికి రూమ్ అంతా చిందరవందరగా ఉండడంతో వంట చేస్తూనే రూమ్ మొత్తం సర్దేసింది ఆద్య. పనిలో పడితే ఆద్యకి ఏమీ గుర్తుండదు కదా, అందుకే వర్క్ చేయాలి అనుకుంది. అలా రాహుల్ ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు రూమ్ మొత్తం నీట్గా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు రాహుల్. ఆద్య కోసం వెతికాడు. తను కిచెన్ రూమ్లో ఉండి వంట చేస్తూ ఉంటుంది. లైట్ పింక్ కలర్ లాంగ్ లెంత్ డ్రెస్లో తన పొడవాటి జుట్టును బన్ చేసి క్లిప్ పెట్టింది. వంట చేసేటప్పుడు ఫేస్కి అడ్డు వచ్చే తన బేబీ హెయిర్ని చెవి వెనక్కు అంటూ ఉంటే అవి ఉండను అని మళ్ళీ ముందుకు పడుతూ ఉంటే కిచెన్ రూమ్లో ఉండటం వలన ఆ వేడికి లైట్గా చెమటలు పట్టి తన హెయిర్ బాడీకి అతుక్కుపోవటం వలన తన డ్రెస్ కూడా టైట్గా ఉండటం వలన తన నడుము పిడికిట్లో ఇంకిపోయే విధంగా ఉంది. ఇంకా అందంగా కనబడుతుంది తను. రాహుల్ దాన్ని రెప్ప వేయటం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. ఏంటి ఈ అందం అని అలానే అడుగులో అడుగు వేసుకుంటూ ఆద్యకి కొంచెం దూరంలో నిలబడి అలానే చూస్తున్నాడు. ఆద్య అలానే చూస్తూ ఇంకా తట్టుకోలేక తన దగ్గరికి ఇంకా జరిగి తన బాడీ స్మెల్ని గాఢంగా పీలుస్తున్నాడు. ఆ స్మెల్లో ఏదో మత్తుగా అనిపించి తన చేతిని చిన్నగా ఆద్య నడుం మీదకి పోనిస్తాడు రాహుల్. ఆద్య ఇవేమీ పట్టించుకోకుండా వంటలో మునిగిపోయింది పిచ్చిది. ఒక్కసారి తన నడుంపై పడిన చేతి స్పర్శకి ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగింది ఆద్య. తనకు టచ్ అయ్యే విధంగా ఉన్న రాహుల్ని ఒక్కసారిగా భయంతో వెనక్కి నెట్టింది. యామరపాటుగా ఉన్న రాహుల్ ఆద్య తొయ్యగానే గోడకే ఆనుకున్నాడు. సార్, మీరేంటిక్కడ, ఎందుకొచ్చారు అని భయం, కోపం, బాధ కలగలిపి ఏడుస్తూ అడుగుతుంది ఆద్య రాహుల్ని. ఆద్య ఆద్య డోంట్ పానిక్, భయపడకు. నేనేమీ చెయ్యను. ప్లీజ్, ఏదో ఆలోచనలో ఉండి అలా చేశాను. సారీ అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తున్నాడు రాహుల్. ఆద్యకి భయం ఎక్కువై, సారీ సార్, మీరు ఆ రూమ్లో కూర్చోండి, నేను భోజనం తెస్తాను అని తడబడుతూ చెప్తుంది ఆద్య. ఆద్య భయపడుతుంది అని ఓకే ఆద్య ఓకే అని చెప్పి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు రాహుల్. ఆద్య వంటని కంప్లీట్ చేసి భయపడుతూనే రాహుల్ దగ్గరికి వెళ్ళింది. రాహుల్ని చూడగానే భయంగా అనిపించి తల కిందకి దించింది ఆద్య. రాహుల్ ఆద్యని చూసి, సారీ ఆద్య, నేను కావాలని చేయలేదు. కావాలంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను. ఇలా సైలెంట్గా ఉండొద్దు ప్లీజ్ ఆద్య అని బ్రతిమలాడుతున్నాడు.
ఆద్యకి రాహుల్ అలా గిల్టీగా ఫీల్ అవ్వడం, సారీ చెప్పడంతో నార్మల్ అయ్యి, సారీ సార్ అని చిన్నగా చెప్పి, ఇంకా విషయం వదిలేయండి సార్ అని చెప్పింది. ఇంకా అలా ఇద్దరు భోజనం చేసి హాస్పిటల్‌కి వెళ్లారు. హర్షకి ఆద్య డీటెయిల్స్‌లో చదువుకుంది, జాబ్ చేసేది మాత్రమే ఉండటం ఉంది. ఫ్యామిలీ విషయాలు ఏవి కూడా లేవు. తను వర్క్ చేసే హాస్పిటల్‌కి హర్ష వెళ్దామని రెడీ అయ్యాడు. కానీ ఇంపార్టెంట్ కాల్ రావటంతో ఆఫీస్‌లో వర్క్ ఉండడం వలన 4 డేస్ వరకు బిజీ అయిపోయాడు వర్ష. మరి హర్ష ఆద్య దగ్గరికెళ్తే ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. మరి రోజాకి ఆద్య తన పర్సనల్ విషయం మొత్తం అర్జున్‌కి తనకి ఉన్న రిలేషన్ మొత్తం చెప్పింది. రోజా ఫస్ట్ డే షాక్ అయినా ఆద్య అంటే తనకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. రాహుల్‌కేమీ చెప్పలేదు. అలా 2 డేస్ గడిచిపోయాయి. సూర్యకి కొత్తగా మ్యారేజ్ అవ్వటం వలన ఆఫీస్‌కి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కట్టిపడేశారు ఇంట్లో వాళ్ళు. అలా అర్జున్‌కి సూర్య లేకపోవటం వలన కొంచెం వర్క్ ఎక్కువయింది. అర్జున్ యూకే నుంచి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రావటం వలన యూకేలో ఉన్న బ్రాంచ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అలా అర్జున్ 2 నెలల వరకు ఇండియా వచ్చే ఛాన్సే లేదు. అలా అర్జున్ యూకే వెళ్ళిపోయాడు. ఇక్కడ రాహుల్ ఆద్యకి ప్రపోజ్ చేయటానికి టైం కోసం చూస్తున్నాడు. హర్ష అయితే 2 డేస్ బిజీ తర్వాత ఆద్య డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, అమ్మ బంగారం, ఆద్య అని చెప్పకుండా శృతి అని చెప్తావా? చెప్తా నీ సంగతి. ఈ రోజు నుంచి నా స్వీట్ టార్చర్‌ని చూద్దువుగా అని అంటూ సైడ్ స్మైల్‌తో ఆద్య దగ్గరకు స్టార్ట్ అవుతాడు మన హర్షబాబు. వీడితో ఇంకెంతుంటుందో ఆద్యకి టార్చర్. వీడు కొంచెం తిక్క. ఈ తిక్కతో మన పాపని ఎంత ఇబ్బంది పెడతాడో ఏంటో! హర్ష ఆద్య ఉన్న హాస్పిటల్ కంటే కొంచెం దూరం ఆగి వెయిట్ చేస్తున్నాడు. అలా నైట్ 7 అవ్వడంతో చుట్టూ చీకటి. ఇక రోజులాగానే నైట్ డ్యూటీ అవ్వడంతో ఆ రోజు కూడా మార్నింగ్ కాకుండా నైట్ హాస్పిటల్‌కి వచ్చింది. ఆద్య తన వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చింది. హాస్పిటల్‌కి దగ్గరలో ఉండడంతో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రోజు కూడా నడుచుకుంటూ వెళ్దామని వచ్చింది ఆద్య. హర్ష ఆద్య రావడం చూసి కారు దిగి ఆద్య దగ్గరగా వచ్చి హాయ్ శృతి అని అంటాడు హర్ష. ఆద్యకి చీకట్లో అలా ఒకరు తన దగ్గరికి రావటం వలన భయం వేసి జడుచుకుంది. హే హే భయపడకు నేను హర్షని అని చిన్నగా చెప్తాడు. ఎవరండి మీరు? ఈ నైట్ టైంలో వచ్చి ఒక ఆడపిల్లని భయపెట్టొచ్చా అని కోపంగా అంటుంది తను. హలో మిస్ నన్ను మర్చిపోయావా? నేనండి హర్షని అని అంటాడు హర్ష. మీరు హర్ష అయితే నాకేంటండి వెళ్ళండి అని కోపంగా చెప్పి ముందుకు నడుస్తుంది ఆద్య. ఆద్య వెళ్లకుండా అడ్డుగా నిలబడి హలో మిస్ నేనేండి 2 డేస్ బ్యాక్ మ్యారేజ్‌లో మీ పక్కన కూర్చున్నాను. మీరు మీరు శృతి అని చెప్పారు కదా! గుర్తుకు వచ్చానా? అని ఆశగా అడుగుతాడు హర్ష. ఆద్య కొంచెం సేపు ఆలోచించి లైట్‌గా గుర్తుకు రావడంతో ఓహ్! ఓకే. మీరా? అయితే ఏంటండి? నా వెంట ఎందుకు పడుతున్నారు? జరగండి అని ముందుకు వెళ్తుంది కోపంగా ఆద్య. హలో! ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు అని ఆద్యతో కలిసి నడుస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు హర్ష. ఆద్యకి విసుగు వచ్చి చూడండి మిస్టర్ మీరు నా వెనక ఎందుకు పడుతున్నారో నాకు అర్థమైంది. నా దగ్గర ఎలాంటి పప్పులు ఉడకవు. మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు వెళ్ళిపోండి అని కోపంగా చెప్పి అక్కడి నుండి ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది ఆద్య. ఆద్య చికాకులో ఉంది అని అర్థమయ్యి హర్ష సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమీ అనలేక. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్యకి ఆ రోజు కొంచెం హెల్త్ బాగోకపోవడంతో అలానే పడుకుంది లేవకుండా. అప్పటికే టైం 8:30 అవ్వటంతో కొంచెం ఓపిక తెచ్చుకొని ఏదోలాగా హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యింది. ఆద్య హాస్పిటల్‌కి వెళ్ళి తన క్యాబిన్‌కి వెళ్తూ ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండటం విచిత్రంగా అనిపించింది తనకు. ఎందుకంటే ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్‌లతో ఉండే హాస్పిటల్ ఈరోజు ఖాళీగా కనిపించడంతో సైలెంట్‌గా తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది. లోపలికి వెళ్ళిన ఆద్య షాక్‌తో అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఆ రూమ్ మొత్తం రెడ్ కలర్ బెలూన్స్‌తో వాల్‌కి మొత్తం రెడ్ రోజెస్‌తో ఫ్లోర్ అంతా రోజ్ పెటల్స్‌తో చాలా అందంగా ఉంది. ఆ రూమ్‌కి మధ్యలో టేబుల్ మీద కేక్ ఉంది. ఆద్యకి అర్థం కావటం లేదు. అసలేంటిది? ఇదంతా అర్థం కాక వేరే ఎవరి కోసమోనని సైలెంట్‌గా నిలబడి చూస్తుంది. వెనక నుంచి ఎవరో తన్ని రూమ్‌లోకి నెట్టడంతో రూమ్ మధ్యలోకి వచ్చింది తను. భయం వేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయండి అని అరుస్తుంది. అప్పుడు సడన్‌గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. రూమ్ మొత్తం చీకటి ఆవహించింది. ఆద్య భయంగా గోడకు నిలబడి
ఎవరైనా ఉన్నారా అని చిన్నగా పిలుస్తుంది భయంతో. అప్పుడే ఆ రూమ్‌లో ఉన్న ప్రొజెక్టర్ ఆన్ అయ్యి, పక్కనే ఉన్న వాల్‌కి అందంగా రెడ్ రోజెస్ ఉన్న పిక్ కనిపిస్తుంది. ఆ పిక్‌ని చూడగానే సైలెంట్‌గా అలానే చూస్తుంది. సడెన్‌గా చిన్నగా మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. ఆ మ్యూజిక్‌కి తగ్గట్టు ఆ వాల్ మీద ఆద్య ఫోటోస్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఆ ఫోటోస్‌ని చూస్తూ తనని తను మర్చిపోయింది. ఎందుకంటే నవ్వడం మర్చిపోయిన ఆద్య ఆ ఫోటోస్‌లో అందంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఆద్య రెప్ప వేయడం కూడా మర్చిపోయి తనని తను ఆ ఫోటోస్‌లో చూసుకుంటుంది. తన బావతో ఎంతో సంతోషంగా ఉన్న తను, ఇప్పుడు ఇక్కడ నవ్వటం మర్చిపోయి ఉన్న తనకు ఆ ఫోటోస్ ఎందుకో ఒక విచిత్రంగా కనిపిస్తున్నాయి. అలా ఫోటోస్ స్క్రీన్ మీద మూవ్ అవుతూ ఉంటే ఆద్య అలానే చూస్తూ ఉండిపోయింది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఆ ఫోటోసు. అలా ఒక 15 నిమిషాల తర్వాత ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయ్యి లైట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. లైట్స్ ఆన్ అయ్యాక రూమ్ మొత్తం చూసింది. కానీ రూమ్‌లో ఎవరూ లేరు. సడెన్‌గా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ స్టాఫ్ అంతా ఆ క్యాబిన్‌కి వచ్చి హ్యాపీ బర్త్‌డే ఆద్య అని గట్టి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉన్నారు. తనకి రోజ్ ఫ్లవర్స్‌ని చేతికి ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే షాక్ అయ్యింది పాపం. తర్వాత తన బర్త్‌డే అని గుర్తుకు వచ్చి హ్యాపీ స్మైల్‌తో థాంక్స్ అని చెప్తుంది. అందరూ విష్ చేసి పక్కకు జరిగాక రాహుల్ ఆద్య దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్‌డే ఏంజెల్ అని బ్రైట్ స్మైల్‌తో చెప్తాడు. దానికి ఆద్య చిరునవ్వుతో థాంక్ యూ సార్ అని చెప్పింది. రాహుల్ ఆద్య చేతిని పట్టుకుని కేక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆద్య నవ్వుతూ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్‌ని రాహుల్‌కి ఇస్తుందేమోనని ఆశతో చూస్తున్నాడు రాహుల్. రాహుల్‌కి కాకుండా పక్కనే ఉన్న రోజాకి కేక్ పెట్టింది. అలా ఆద్యకి ఒకరి తర్వాత ఒకరు కేక్ పెడుతున్నారు. రాహుల్ ఒక్కసారిగా మొహం చిన్నబుచ్చుకున్నా కూడా మళ్ళీ నార్మల్ అయ్యి ఆద్యని చూస్తున్నాడు. కేక్ కటింగ్ తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతారు. రోజా, ఆద్య కూడా వెళ్ళిపోదామని బయటికి వెళ్తూ ఉంటే ఆద్య చేతిని పట్టుకున్నాడు రాహుల్. రోజాని బయటికి వెళ్ళమని చెప్తాడు. రోజాకి డౌట్‌గా ఉన్నా కూడా మరేమీ చేయలేక సైలెంట్‌గా రూమ్ బయటికి వెళ్ళిపోయింది రోజా. ఆద్యకి కూడా రాహుల్ బిహేవియర్ కొంచెం వేరేగా ఉండడంతో డౌట్‌గా అక్కడే నిలబడింది ఆద్య. రాహుల్ పక్కనే ఉన్న చైర్‌లో ఆద్యని కూర్చోబెట్టాడు. ఆద్య ఆద్య ముందు మోకాళ్ళ మీద కూర్చొని, "ఆద్య నువ్వేమనుకున్నా, నా గురించి ఎలా అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఒక విషయం ఉంది. అది నీకెప్పటినుంచో చెప్పాలని వెయిట్ చేస్తున్నా. బట్ నా వల్ల కాలేదు. నాకు ధైర్యం కూడా సరిపోలేదు. ఈరోజు ధైర్యం చేసి నీకొక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను ఆద్య. ప్లీజ్ నా మాట వింటావా?" అని చాలా స్మూత్ టోన్‌తో అడుగుతాడు రాహుల్. రాహుల్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడో కొంచెం కొంచెం అర్థమవుతుంది ఆద్యకి. కానీ ఏదో ఒక చిన్న డౌట్‌తో ఆగిపోయింది. నా మాటకి నువ్వు కేవలం యెస్ అంటే యెస్ మాత్రమే చెప్పాలి. నువ్వు ఆర్డర్ వేస్తున్నానని అనుకున్నా ఏమీ కాదు కానీ, నువ్వంటే నాకు ఇష్టం ఆద్య. నిన్ను చూసిన ఫస్ట్ చూపులోనే నేను నిన్నిష్టపడ్డాను. తర్వాత నీ అమాయకత్వం, నీ మాట, నీ గుణం అన్నీ చాలా నచ్చాయి ఆద్య. ఐ లవ్ యూ ఆద్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని ఆద్య చేతులు పట్టుకుని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తాడు రాహుల్. అలా చెప్పగానే ఆద్యకి షాక్ కొట్టినట్టు అలానే ఉండిపోతుంది. రాహుల్ ఆద్య అని పిలవగానే షాక్ నుండి తేరుకుని వెనక్కి తిరగకుండా పారిపోతుంది. రాహుల్ అలానే కూర్చుని ఆద్య బిహేవియర్‌కి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోవటం వలన చాలా డిసప్పాయింట్ అయ్యి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆద్య అలా పరిగెడుతూ ఉంటే రోజాకి కంగారుగా అనిపించి ఆద్య వెంట వెళ్ళింది. రోజా ఎంత పిలుస్తున్నా కూడా ఆద్య పరిగెత్తి రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. రోజాకేమీ అర్థం కాక ఆద్య రూమ్ డోర్‌ని కొంచెం బాది అటువైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ రాకపోయేసరికి సైలెంట్‌గా రోజా తన రూమ్‌కి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం మరి రాహుల్ సంగతి.